దళిత సోదరులకు నా విజ్ఞప్తి, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఏ ఒక పార్టీ కానీ ఏ ఒక నాయకుడు కానీ ఇలా పొంకనాలు మాట్లాడచ్చు, మస్తుగా నోట్లగాలే అలకగా మాట్లాడచ్చు. ఎవడన్నా దళిత బంధు పెట్టాలని ఆలోచించిందా? ఎవరికైనా ఆలోచన వచ్చిందా? ఏ ప్రధానమంత్రికో ఏ ముఖ్యమంత్రికో ఒకవేళ స్వతంత్రం వచ్చిన తొలి రోజులలోనే దళిత బంధు లాంటి ప్రోగ్రాం పెట్టుంటే ఇలా దళితుల జీవితాలు ఎట్లెందుకుంటుండే? ఎవరు పెట్టలే. నేను ఆలోచించి నేను ధైర్యం చేసి సంవత్సరానికి కొంతమందికి చేసుకున్నా మంచిదే, 50,000 కుటుంబాలు 1,00,000 కుటుంబాలు ఎన్నైనా సరే చేసుకుంటూ పోదామని చెప్పి 10 లక్షల రూపాయలు ఇచ్చి దళిత బంధు దివ్యంగా బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఉన్నాం. కేసీఆర్ బతుకున్నంత వరకు దళిత బంధు కార్యక్రమం కొనసాగుతుంది. మీరు చింతించవలసిన అవసరం లేదు. 100కు 100% తెలంగాణ దళితులందరూ కూడా అద్భుతంగా పైకి రావాలని చెప్పి నేను మనసుతో కోరుకుంటా ఉన్నాను. కూడా దళిత్ బంధులో కూడా మా ఉద్దేశం ఏంటంటే అదేదో బఠానీల్లాగా పుట్నాల్లాగా పంచిపెట్టాల డబ్బులని కాదు. కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది తెలిసి తెలియక దాని మీద విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రోగ్రామ్ రాజకీయమైన ఉద్దేశం కోసం, రాజకీయమైన లాభాపేక్ష కోసం పెట్టినారు, అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం ఏంటి అంటే మీరు ఈ దేశంలోని ఏ సోషియో ఎకనామిక్ సర్వే అన్నా తీసుకోండి, భారతదేశానికి ఆగస్టు 15కు సరిగ్గా స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. ఈ 75 ఏళ్లలో భారతదేశం వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఈ దేశం దేశంగా ఏర్పడ్డ తర్వాత ఏ సామాజిక ఆర్థిక సర్వే మీరు తీసుకున్నా దేశంలోని గ్రామాల్లో, దేశంలోని పల్లెల్లో, దేశంలోని పట్టణాల్లో పేదరికంలో ఎవరు అట్టడుగున ఉన్నారు అంటే ఖచ్చితంగా అందులో దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వీళ్ళదే బాటమ్ ఆఫ్ ద పిరమిడ్. ఏంటి అంటే ఆ స్ట్రాటాలో అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరంటే దళితులే వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే యూ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్. పేదరిక నిర్మూలన అనే స్లోగన్, అందమైన స్లోగన్ ఏదైతే ఉండెనో, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు గరీబీ హటావ్ అన్నారు. ఇక మోడీ గారు వచ్చినాక గరీబోంకు హటావ్ అంటున్నాడు, అది వేరే విషయం అనుకోండి. కానీ గరీబీ హటావ్ అనేది నినాదం మాత్రమే మిగిలిపోకుండా గరీబీ హటావ్ అనేది అర్థవంతంగా ఉండాలి అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ సమ్ స్ట్రాటా, సమ్ సెక్షన్. ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఆ పిరమిడ్లో త్రికోణం ఒక పిరమిడ్ అనుకుంటే ఆ పిరమిడ్లో బాటం ఉన్న కాడ స్టార్ట్ చేద్దాము, అక్కడ ఉన్న దళితులతో మొదలు స్టార్ట్ చేద్దాం, ఆ తర్వాత గిరిజనులు ఉండొచ్చు, ఆ తర్వాత అక్కడే మైనారిటీస్ ఉండొచ్చు, ఓబీసీస్ ఉండవచ్చు, లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదవారు ఉండొచ్చు. అందరికీ కూడా అట్లాంటి ప్రోగ్రామ్ ఒకటి అప్లై చేసుకుంటూ పోదాం. కానీ వీ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్. సో లెట్ అస్ స్టార్ట్ విత్ దళిత్ అని దళిత బంధు పెట్టిండు. దానికి కూడా దురుద్దేశాలు ఆపాదిస్తూ, దాన్ని కూడా దుర్మార్గంగా చిత్రీకరిస్తూ కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఇవాళ మీ ఆస్తుల మీద, మీరు చేసినటువంటి స్కామ్ల మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ గారు కేసీఆర్ని అడుగుతా ఉన్నా, మీరు కోరుతారా ఎంక్వైరీ చేయమని? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీకి మీరు ముందుకొస్తారా అని అడుగుతా ఉన్నా. మీకు దమ్ముందా అని నేను అడుగుతా ఉన్నా. నీతి లేని నాయకత్వం మీది. అసలు దళిత బంధని పెట్టి ఎమ్మెల్యేలే 50%, 10 లక్షలు అంటే 5 లక్షలు ఎమ్మెల్యే తిన్నారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఓపెన్గా చెప్పిన అదే ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చారంటే ఆ నాయకునికి ఏం చిత్తశుద్ధి ఉన్నది, ఆ ఎమ్మెల్యేలకు ఏం చిత్తశుద్ధి ఉన్నది? ఏ రకమైనటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ఎందుకు వాళ్ళను బహిష్కరించలేకపోతున్నారని అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యేలు లక్షల రూపాయలు, లక్షల కోట్లు సంపాదించినటువంటి పరిస్థితి కనపడుతున్న, 100ల కోట్లు సంపాదించిన పరిస్థితి కనపడతా ఉన్నది. వ్యాపారం కోసం నీ పార్టీ నడిచిందే తప్ప ప్రజల కోసం కాదు. మిస్టర్ కేసీఆర్, నియంతవు నువ్వు, దగాకోరువు నువ్వు. ప్రజల ఆస్తిపాస్తులను కొల్లగొట్టి, ప్రజా ధనాన్ని కొల్లగొట్టి బతుకుతున్నటువంటి మీరు మళ్ళీ మేము వస్తామని చెప్పడం సిగ్గుచేటని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.